ప్రార్థన చేసుకొని ప్రార్థనా కోడికను ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన నామమునకు మరొకసారి అలైన వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారవి, సర్వసృష్టికి ఆది సంభూతుడవు, యుగ యుగములకు ఏకరీతిగా ఉన్నవాడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు తండ్రి. సమీపరాని తేజస్సులో మీరొక్కరి అమృతముగా వసించిన దేవుడవు, సర్వలోకమును మీ మహత్గల మాట చేత నిర్వహించున్న దేవుడు అయినప్పటికీ మానవుడు మీ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినప్పుడు అలాగ మనిషిని విడిచిపెట్టలేదు. కానీ మిమ్మల్ని మీరు ఈ లోకంలోనికి నడిపించుకొని తండ్రి లోక పాపం మోసుకుని పోతే వారి పిల్లగా మా కొరకు జన్మించి తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని తండ్రి మాకు రక్షకునిగా మీరు ఈ లోకంలోకి వచ్చారు. మా పాపముల కొరకు శిక్ష భరించారు, శిలువ మరణం పొందారు. ప్రతి ఒక్కరి పాపం వరకు ఆకర్వత పుట్టు అంతటినీ కూడా సిద్ధించిన మా గొప్ప దేవుడు తండ్రి. మీరు ఇచ్చిన ఈ రక్షణకై నీకు స్తోత్రాలు, మీరు ఇచ్చిన భాగ్యానికై నీకు స్తోత్రాలు. పాపులమైన మాయడలా మీరు చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యాలుగా నీకు స్తోత్రాలైనా పరిశుద్ధులుగా తీర్చిన దేవుడు, పరిశుద్ధత కలిగి ఉండి నడిపించడానికి నీ ఆత్మను మాకు అనుగ్రహించిన దేవుడు తండ్రి. కాబట్టి ఆయన మరణం వరకు నీ కొరకు జీవించడానికి మీ బిడ్డలుగా ఈ లోకంలో ముందుకు నడిపించబడ్డానికి ఉపయోగించండి. ప్రత్యేకంగా ఈ స్థలంలో ప్రత్యేక స్తుతి కూడికను ఏర్పాటు చేసిన కుటుంబంగా ప్రార్థిస్తున్నాను. మా సహోదరుడు జితేంద్ర గారి గారు ప్రార్థిస్తున్నాను. తమ జీవితంలో మరొక జన్మదినాన్ని దయకీటంగా దయచేసి ఈ రీతిగా కృతజ్ఞతాస్తుతి కూడికను మీ మందిరంలో ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కొరకుపై నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రభావ, మీ బిడ్డ కావాల్సిన ఆరోగ్యము క్షేమము దయచేయండి. ఈ లోకంలో నీ కొరకు ప్రత్యేకించబడిన అనుభవంలో జీవించి అనేక మంది నీ కొరకు సంపాదించే వ్యక్తిగా మీరు ఆశీర్వదించండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరంలో అధికంలో అంటున్నారనైనా యెహోవాయే నీ దీర్ఘాయువునకును నీ ఆశీర్వాదమునకును మూలమై ఉన్నాడు అంటున్నారు ప్రభావ. కాబట్టి తండ్రి మా ప్రతి పరిస్థితికి మూలం మీరని గుర్తెరిగి నైనా జితేంద్ర గారు కూడా నీ కొరకు నమ్మకమైన వానిగా ప్రభువ బలమైన ఆత్మాభిషేకం చేత నడిపించబడ్డానికి సహాయం చేయండి. తను రక్షించుకొని రక్షణ కుటుంబంలో చేసుకున్నారు, దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం ప్రభావ. అలాగే తనకు ఇచ్చిన సాడైన సహాయం సహోదరి ఉమాని బట్టి, ఇచ్చిన కుమారుడు కుమార్తెను బట్టి, తల్లిగారిని బట్టి, అలాగే ఆయన సహోదరుని బట్టి, సహోదరి కుటుంబాన్ని బట్టి, కలిగిన వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ఈ ప్రాంతంలో చేరి వచ్చిన నీ ప్రియులైన వారందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన మీ సన్నిధి మా తోడుగా ఉంచండి. ఎక్కడ దొరుకుతున్నానో గుడి గురించుదురో వారి మధ్య నేను ఉన్నాను తెలియజేసిన దేవుడు నాయన. మా ఆత్మస్వరూపుగా మా మధ్యన మీరు ఉన్నందుకు నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ పాటల్లోనూ వాక్య ధ్యానంలోనూ ప్రార్థనలోనూ సమస్త విషయాల్లోనూ మీ సహాయం దయచేయమని వచ్చిన బిడ్డలందరి బట్టి నేను స్తుతిస్తూ రావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ. సకాలంలో ప్రతి ఒక్కరు నడిపించబడడానికి సహాయం చేయండి. వాక్య ధ్యానంలో మీ సన్నిధిగా ఉంచండి. వాక్యం అందించండి. మీ దాసుని మీ ఏడంలో అభిషేకించండి. నాతో మాతో మీరే మాట్లాడమని ముందున సమయాన్ని మీకు అప్పగించుకుంటూ ఏ స్పర్శనాం బట్టి అడిగి వేడుకని ప్రార్థించుకొని ప్రార్థన కోడిక ప్రారంభం చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా 120వ పాట పాడుకుందామండి. 120. పాటల పుస్తకంలో నుంచి 120వ పాట. నిత్యము యెహోవాను స్తుతించెదము, ఆయన నామము ఘనపరచెదము. నిత్యము యెహోవాను స్తుతి స్తోత్రము మనుట నుండును. కీర్తి ప్రశంస ఆరోహించుము, స్తుతి స్తోత్రము మనుట నుండును. కీర్తి ప్రశంస ఆరోహించుము.
99 పాడు. బాటలో పరలోక కాంతిలో నడిపించు మమ్ము వినిపించు మా నీతే నీయా పలుకు నీతే నీయా పలుకు
నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించు మాము వినిపించు మాకు నీతే నీ పలుకు నీతే నీ పలుకు జనములు నీదు సన్నిధిలో జీవా ఫలములర్పించుచుండా జనములు నీదు సన్నిధిలో జీవా ఫలములర్పించుచుండా భూరాజులను తమ మహిమను కూడా భూరాజులను తమ మహిమను కూడా నీ పాదముల చెంత చేర్చుచుండా నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించు మాము వినిపించు మాకు నీతే నీ పలుకు నీతే నీ పలుకు పరలోక దూతల సైన్యముల్ పరమా గీతములు పాడుచుండా పరలోక దూతల సైన్యముల్ పరమా గీతములు పాడుచుండా హోసన్నా నాదంబు వినబడుచుండా హోసన్నా నాదంబు వినబడుచుండా జోహారులర్పింతుము నీ వెలుగు బాటలో పరలోక కాంతిలో నడిపించు మాము వినిపించు మాకు నీతే నీ పలుకు నీతే నీ పలుకు చింటూ
ప్రభు స్తోత్రం. మీ అందరికీ ప్రభు నామమున నా శుభాబంధం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు జితేంద్ర పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం, లేదా కృతజ్ఞత ప్రార్థనా కూడికకి కలుసుకున్నాం. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చామంటే ఇక్కడికి మరి జితేంద్ర ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి? 40 కంప్లీట్ అయింది. 42. సరే, వాక్యం చదువుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఏం ధ్యానం చేసుకోవాలి? వాక్యం చదువుకుందాం. ముందు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఆకాశ మహాకాశం సైతం పట్టజాలు నీవు మా కొరకు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ జన్మ కర్మ పాపముల నుంచి విడిపించి నరకంలో పడిపోకుండా తప్పించి పరలోక రాజ్యంలో సదాకాలం నీతో ఆనందింపచేయాలని, కాలము పరిపూర్ణమైనప్పుడు నీవు పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరూ పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని, అందరి పాపములను మ్రాను మీద మోసుకొని పోయి తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము నీవు చేసిన త్యాగాన్ని బట్టి, చూపించిన ప్రేమను బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం. ఎందుకనగా మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని, అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఎవ్వరూ నశించిపోకుండా ఉండాలని నీవు ఆశపడుతూ దీర్ఘశాంతం చూపిస్తూ అందరి పట్ల నీ ప్రేమని వెల్లడి చేస్తూ ఉన్నావు. ముఖ్యంగా ఈరోజు జితేంద్రని గత 41 సంవత్సరాలు కాచి కాపాడి 42వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసి ఉంటుండగా వచ్చినటువంటి రక్త సంబంధికులను బట్టి, బంధుమిత్రులను బట్టి, ఆత్మీయులను బట్టి, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తూ మా ముందుకు తీసుకుని వచ్చిన వాక్య భాగమును ధ్యానం చేయనుంటుండగా మనుష్య ఆత్మకి అది అర్థం కాదు కనుక దేవుని ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అలాగే వివరించే నాకు, వినే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కావలసిన నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, నీ ఉన్నతమైన ఉద్దేశాన్ని తెలుసుకుని గ్రహించి అనుసరించినట్లు చేయమని, నా సొంత మాటలు ఏది రాకుండా
నీకు మహిమ కలగాలి. ఇక్కడ ఉన్న మా అందరి ద్వారా అనేకులు క్రొత్త జన్మ పొందాలి. మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం ఎన్నోసార్లు విన్నామండి ఈ మాటలు. ఎన్నిసార్లు విన్నా ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పటి రోజుల్లో ఎలా ఉన్నారు అంటే, నాకంతా తెలిసిపోయింది, నువ్వు నాకు చెప్పక్కర్లా. ఏమైంది? తెలిసిపోయింది. ఎక్కడికి? నువ్వే నాకు చెప్పక్కర్లా. ఒక క్రమం అని కానీ, ఒక పద్ధతి అని కానీ, ఒక మంచి చెడు అని కానీ, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో అని, ఏది మాట్లాడచ్చో ఏది మాట్లాడకూడదో అని అన్యులకి తెలియకపోతే నేనేం బాధపడనండి. ఎందుకంటే వాళ్ళు అన్యులు కాబట్టి. అంగీకరించామనుకున్న వాళ్ళు కూడా ప్రవర్తించట్లా. ధన్యుల్లాగా అన్యుల కంటే భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. అన్యులు ధన్యులు కావాలని దేవుడు ఆశపడుతుంటే, ధన్యులు అన్యులుగా ప్రవర్తించడానికి కింద మీద అవుతున్నారు. కారణం ఏంటి? అదే చెప్పారు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు. ఏమని? ఎవరితో? నికోదేము అని ఒక ధర్మశాస్త్రోపదేశకుడితో. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. ఈ రోజుల్లో చాలామంది ఏయో శాస్త్రాలు తెలుసుకుంటున్నారు. అయితే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు దేవుడు, విజ్ఞానము గల మనుష్యులారా అని. అయితే ఈ రోజుల్లో మనుషులు విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారో అజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారో తెలియట్లేదండి. అనుకుంటున్నారు మేము విజ్ఞానం సంపాదించుకుంటున్నామని. అయితే వాళ్ళు దేవుని దృష్టిలో ఎంత అజ్ఞానులో వాళ్ళకి అర్థం కావట్లా. కారణం ఏంటి? దేవుని మాటని సరిగ్గా అర్థం చేసుకోకపోవటం వలన చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. మాకు తెలుసులే ఈ వాక్యం, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్పాం, చదివాం, విన్నాం, ఇక చాలే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారండి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరితో తెలుసా? తెలుసా అంటున్నాడు. నువ్వు పరలోకి వెళ్ళాలా? చెప్పాడు కొత్తగా జన్మించాలి అని. నువ్వు జన్మించావా? నేను లేదన్నాను. నువ్వు జన్మించావని అంట. ప్రభు చెప్పిన మాట చూడండి, శరీర మూలముగా జన్మించింది శరీరము, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ అని. ఇప్పుడు కొత్తగా జన్మించాం. నీటి ద్వారా కానీ దేవుని ఆత్మ ద్వారా కానీ జన్మించావు. ఇప్పుడు నువ్వు ఆత్మానుసారివా శరీరానుసారివా? చెప్పండి. ఆత్మానుసారివా శరీరానుసారివా? నీకు అర్థమైందా?
వ్యర్థంగా బతకబాకు, ఇతరుల్ని నష్టపరచబాకు. నువ్వు కొత్తగా జన్మించావా? నువ్వు ఆత్మ సంబంధివా? చదవండి, రోమా పత్రికలో చెప్తారు, శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవం. ఇప్పుడు ఏ మనస్సు నీది? నాది ఏ మనస్సు? అర్థమైందా? జాగ్రత్త. 100 కోట్ల మంది ఉన్నారండి ఇంకా ప్రభువుని తెలుసుకోకుండా, అంగీకరించకుండా. కారణం ఏంటి అంటే, అంగీకరించిన వాళ్ళు దేవుడు అనుకున్నట్లుగా బ్రతకట్లా, తమకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. పర్యవసానంగా వాళ్ళు ఎడిపోతున్నారో తెలియట్లేదు, వేరే వాళ్ళని ఎటు నడిపిస్తున్నారో అంతకంటే తెలియట్లేదు. యేసు ప్రభు చెప్పారు, ఏమనో తెలుసా? అక్రమముగా ప్రవర్తించువారా అని. ఇప్పుడు నువ్వు క్రమమా అక్రమమా? చెప్పండి. నీకు తెలుసు క్రమం తెలుసా? 1 తర్వాత 2, 2 తర్వాత 1, ఏ తర్వాత బీనా, బి తర్వాత ఏనా? మేము బిఏ చదివాం. అబ్బో, బిఏ చదివా కానీ ఏబిసిడీలు రావు. ఎందుకని? బి తర్వాత ఏగా. ఏబిసిడీలు వచ్చా? అబ్బో, ఇప్పుడు చెప్పు. ఒకళ్ళు ఎంకాం ఎలగబెట్టారటండి సర్టిఫికెట్లో. ఇండియన్ అని రాయటానికి ఏమని రాశారో తెలుసా? INDAIN. అబ్బా, ఏ కాము? ఇండియన్ స్పెల్లింగ్ ఏంటి మనకు తెలుసా? ఇండియనే. నేను ఇండియన్గా ఉన్నానా, కెమెడియన్గా ఉన్నానా? చెప్పండి, ఎవరమ్మను? ఆత్మానుసారులమా శరీరానుసారులమా? చెప్పండి. యేసు ప్రభు చెప్పారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు నుంచుతారు అని. అంటే ఏంటి? కనీసం ఒక్క ఆత్మనైనా రక్షణలోకి నడిపించాలయ్యా అని ఉండాలట. రైట్, నడిపించావు, కాదనట్లా. విత్తనం వేసావు, మొలకెత్తింది, సరిపోయిందా? వాళ్ళు రక్షించబడ్డారు, నేను కాదనట్లా, అంతటితో అయిపోయిందా? ఆ విత్తనం మొలక పెరగాల, చెట్టు కావాలా, ఫలాలు ఇవ్వాలా. అందుకోసం ప్రభు అన్నారు లూకా సువార్తలో, మారు మనస్సు తగినట్లు మంచి ఫలములను ఫలించండి. మారు మనసు తగినట్లు మంచి ఫలములు ఫలించండి. ఉన్నాయా? పుచ్చిపోయినాయి, కుళ్ళిపోయినాయి, ఎండిపోయినాయి లేవు కదా. మొన్న కూడా అదే మాట్లాడిచ్చాడు. మనం కుళ్ళిపోయిన పండును పక్కన పడేయడం తెలుసు, పుచ్చిపోయిన పండును పక్కన పడేయడం తెలుసు, దేవుడికి తెలీదు. మనం కుళ్ళిపోయినా ఆయన వాడుకుంటాడు, కూరలో వేసుకుంటాడు. మనం పుచ్చిపోయినా ఆయన కూరలో వేసుకుంటాడు. మనం చేదుగా ఉన్న ఆయన కూరలో వేసుకుంటాడు కదా. మనకంటే దేవుడు ఎంత తెలియగలడా? అవునా?
జాగ్రత్త. డోంట్ ప్లే విత్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటని ఎట్లా పడితే అట్లా తిప్పుకోవద్దు. మన నాడికేగా దానికి ఏమన్నా ఉన్నాయా? తిరిగిపోతాయి. కానీ దేవుని మాట తిరగదండి. చూడండి, యెషయా గ్రంథంలో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పాడు. 40వ అధ్యాయం 6వ వచనం, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమన్నారండి? ఆలకించండి. మీకు బైబిల్ అంతా తెలియచ్చు, కానీ ఈ మాట తెలుసా? ఈ మాట తెలుసా? ఆలకించండి, ప్రకటించు అని ఆజ్ఞ ఇచ్చాడటండి. ప్రకటించు అని ఆజ్ఞ ఇచ్చాడట. ఏంటి అంటున్నాడు? అయ్యా, నేను ఏమని ప్రకటించాలి అని అడుగుతున్నాడంట. మనం ఏమడుగుతాం? ప్రకటించమన్నాడు, ప్రకటిస్తా. ఏం ప్రకటించాలి? అది తెలిస్తేగా. తెలుసా? ఏమని ప్రకటించాలి? ఏం ప్రకటిస్తున్నా? జాగ్రత్త అండి. ఏదో అంగీకరించాను నేను ఇన్ని సంవత్సరాలు, ఎందుకు అన్నాడు? నువ్వు బతికున్నావని పేరుకే, కానీ నువ్వు చచ్చినోడివే, చచ్చిందానివే. అట్లా ఉండొద్దు. ఏమని ప్రకటించాలయ్యా అని అడుగుతున్నాడంట. అడుగుతుంటే అప్పుడు చెబుతున్నాడు ఏమని? సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు అని ప్రకటించరా అంటున్నాడండి. ఏమని ప్రకటించాలంట? ఈ మాట తెలుసా మీకు? నేను ఎంత అందంగా ఉన్నానో, నేను ఎంత ఎత్తుగా ఉన్నానో, ఎంత లావుగా ఉన్నానో, ఎంత సంపాదిస్తున్నానో, అవునా అంటున్నాడండి. సర్వ శరీరులు, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా గడ్డివి నువ్వు, నేను కూడా గడ్డినే. అది తెలుసుకోకుండా మనకి ఎంత గర్వమో, ఎంత అహంకారమో, ఎంత అతిశయమో, ఎంత పొగరో లేవు కదండి. జాగ్రత్త. ప్రకటించు. ముందు ఇది ప్రకటించాలి, తర్వాత సువార్త ప్రకటించాలి. మనకి ఈ రెండూ తెలీదు. ఏది సువార్త, ఎలా ప్రకటించాలో. జాగ్రత్త. మోసపోవద్దు. నువ్వు కొత్తగా జన్మించావా? ఆత్మ సంబంధివా? పరలోక సంబంధివా? ఎందుకు మోసం చేసుకుంటావు? ఇతరులు ఎందుకు భ్రష్టుని చేస్తావు? జాగ్రత్త. దేవుని వాక్యం ఏముందో తెలుసా? అంతటా అందరూ మనం మారు మనసు పొందామా? మారు మనసు పొందామా? మనస్సు మారిందా? ఎక్కడికో తీసుకెళ్తాడు దేవుడు. ఏం చేయాలి? ఏం చెప్పాలి? వాళ్ళకి తెలీదు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అంటున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. ఏ జనులు? ఇండియన్సేనా? అమెరికన్స్ కూడానా?
మనం ఎవరివి మనకే తెలియదు. విజ్ఞానం కోసం పోతున్నారట, పై చదువుల కొరకు. ఏ చదువు అది? పై చదువు. ఏ పైన చదువు అది? ఎప్పుడైనా చదివారా? యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఆయన మన దగ్గరకు వచ్చి జ్ఞానాన్ని ఇస్తాడంట, మన దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తాడంట, మన దగ్గరకు వచ్చి క్షేమంగా ఉంచుతాడంట. మనం ఈ వదిలిపెట్టి అటు పరిగెత్తి ఏం చేస్తున్నాం? కొత్త జన్మెత్తావా? మోసపోబాకు. కనబడాలి లక్షణాలు మనలో. కొత్త జన్మ ఎత్తిన లక్షణాలు కనబడాలి. ఎట్లా? మనం మాట్లాడే మాటల ద్వారా. ఏం మాట్లాడుతున్నాం? దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు దేవుని మాటలే మాట్లాడతారంట. మనం దేవుని మూలంగా పుట్టామా? దయ్యం మూలంగా పుట్టామా? ఎందుకంత నష్టపోతారు? ఎందుకంత మోసం చేసుకుంటారు? అనుకున్నాం దేవుని మూలంగా పుట్టామని. మన నోట వస్తే దేవుని మాటలు. ఎవరినన్నా అడిగామా మీరు మారు మనసు పొందారండి అని? అడిగారా? ఏంటండి మీ అమ్మాయి ఏం చదువుతుంది? మీ అబ్బాయికి జీతం ఎంత వస్తుంది? మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఎన్ని స్థలాలు ఉన్నాయి? ఎన్ని పొలాలు ఉన్నాయి? కదండి. మారు మనసు పొందారా? మనం పొందితే అసలు మనం కొత్తగా జన్మించితే కదా, దేవుని మాటలు మనలో ఉంటే కదా. ఒక్కసారి రండి మందిరానికి. మనం ఎందుకంట వచ్చేవాళ్ళు కూడా ఎట్లా ఆపాలా అని. ఏంది వాళ్ళు ఏం పర్లేదా నీకు? ఆ పని చేసుకోపో, జాగ్రత్త, తెలుసుకో అంటున్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలిని ఉన్నారటండి. మన బతుకులు గడ్డి అంట. మనకున్నదంతా ఏంటంట? అక్కడెక్కడో కార్చిట్స్ అంట. ఏమైపోతున్నాయంటే ఇవన్నీ. మరి మనమేమవుతాం? మన బతుకులు తగలబడేయే గడ్డి వంటి వాళ్ళమే మనం. ప్రాణం ఉంది కనుక, ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు కనుక, ఈ ప్రాణం ఉన్నంతసేపు దేవుని ఆత్మ విషయాలు ఇతరులు తెలియాల. దేవుని ఆత్మ ఉన్నారా మనలో? దేవుని ఆత్మలో ఏమేమి ఉన్నాయి? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి ఉన్నాయా మనకి? మన నోరు తెరిస్తే మాట్లాడదు మనకే తెలియదు. ఎక్కడ ఏం మాట్లాడాలో అది కూడా తెలియదు. జాగ్రత్త. ఆత్మవరాలు ఉన్నాయి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, అద్భుతాలు చేయటం, స్వస్థపరచడం, ప్రవచన వరం, వివేచన వరం, భాషలు మాట్లాడేవారం, భాషలకు అర్థం చెప్పేవారం. ఇవన్నీ తీసి అవతల పడి బైబిల్లో ఇవన్నీ మాకెందుకు? మాకు కావాల్సింది వేలను లక్షలు ఎట్లా చేయాలి, లక్షల్ని కోట్లు ఎట్లా చేయాలి, ఆ కోట్లు చిరిగిపోయేలాగా ఎలా ప్రవర్తించాలి, ఆ కోట్లు చిరిగిపోయేలాగా కదండి. జాగ్రత్త. క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు.
అని అంటున్నాడండి ఆ ధర్మశాస్త్రోపదేశకుడితో. ఈరోజు విశ్వాసులము అనుకున్న మనతో కూడా అంటున్నాడు, కొత్తగా జన్మించామా? కొత్తగా జన్మించామా? జన్మిస్తే ఎలా ఉండాలి? మోసపోవద్దండి. హృదయము నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏముంది మన హృదయంలో? దేవుని వాక్యం ఉందా? దేవుడు ఉన్నాడా? ఇక లేకపోతే వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అదట్లా ఇట్లా ఇంతే మన మాటలన్నీ. ఎప్పుడు వాళ్ళు అట్లా ఇట్లా ఇట్లా అట్లా కానీ నేను ఎట్లా ఏం చేస్తున్నాను? చూసుకుంటున్నానా? జాగ్రత్త ఉందా నాకు అంటున్నాడు. ప్రకటించు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. తర్వాత గడ్డి ఎండు పువ్వును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము, మన దేవుని వాక్యము ఏంటంట? నిత్యము నడుచును. ఉందా వాక్యం? మనకెక్కడ ఉంటుందండి? మన హృదయం అంతా దీంతో నిండిపోతే కదా. జాగ్రత్త. నిత్యము నడుస్తుంది దేవుని వాక్యం. బ్రతికిస్తుంది, నెమ్మదిస్తుంది, స్వస్థత ఇస్తుంది, వెలుగులో ఉంచుతుంది, శరీరాన్ని కట్ చేసి ఆత్మ సంబంధంగా నడిపిస్తుంది. ఉందా? జాగ్రత్త. ఈ వాక్యాన్ని లేదా ఈ దేవునిని ఏమేమో చేయాలని ఎంతమందో ప్రయత్నం చేశారు. వాళ్ళు పటాపంచలైపోయారు, కానీ దేవుని వాక్యం నిలిచిందండి. మరి మనం నిలబడ్డామా? తీసుకెళ్తున్నాడు మనల్ని. ఏం మాట్లాడుతున్నాం మనం? ఏం మాట్లాడాలో తెలుసా? కొన్ని అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళను కూడా ఇడుదిప్పాలా. మనం అడుదిప్పడం కాదు, మనం అడుగుతిరగడం కాదు. జాగ్రత్త అన్నాడు. ఏది నీచమైనదో, ఏది ఘనమైనదో నువ్వు గుర్తుపడితే నా నోటి వలె ఉంటావు. వారు నీ తట్టు తిరగాలి, కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు. ఇప్పుడు దేవుని వాక్యం నాలో ఉందండి. దేవుని వాక్యం మీలో కూడా ఉంది, నేను కాదనట్లా. నిర్గమకాండంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని ఉందా లేదా? మనం ఇక్కడ ఉంటే ఆయన మన దగ్గరికి రాడా? ఆశీర్వదించడా? దేశ దిమ్మల్లా తిరగండి అంటాడా? అది తెలుసా మనకి? మనకి ఎంత ఉందో ధనాపేక్ష, ఎంత ఉందో శరీరాశ, ఎంత ఉందో స్వార్థం. నాకు కనపడదు, మీకు కూడా కనపడదు, ఆయనకు మాత్రం బాగా కనపడుద్ది. మనం కొన్నిటిని చూడాలంటే సరే కళ్ళజోడు పెట్టుకుంటామండి.
ఇంకా దూరంగా ఉన్నవి చూడాలంటే ఏం చేస్తాం? బైనాక్యులర్స్ పెట్టుకుంటాం. దేవుడికి ఏ బైనాక్యులర్స్ అక్కర్లేదండి. కావాలా? ప్రభువా నాకు కూడా ఆ బైనాక్యులర్స్ అయ్యా, నేను అది చూడాలయ్యా, నీ మహిమను చూడాలయ్యా, నీ రాజ్యాన్ని చూడాలయ్యా, నాకు ఒకసారి చూపించవా అని నేను ప్రార్థన చేశా అంటే చేతులు ఎత్తండి. ఏంది ఎవరు ఎత్తలే? పరలోకం వెళ్ళాలి, ఒకసారి చూపించయ్యా అని మాత్రం అడగం. కొత్తగా జన్మించామా? ప్రభువుని ఎంగేజ్ కొత్తలోనే ప్రభు ఒక్కసారి చూపించవా? అప్పుడు అన్నాడు, పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? వీధులు ఎట్లా ఉంటుందో తెలుసా? చూపించి అన్నాడు, రే పిచ్చాడా, పరలోకంలో బంగారం నీ కాళ్ళ కింద ఉందిరా, ఇప్పుడు దాన్ని తీసుకుని ఏళ్ళకి, ముక్కులకి, చెవులకి, మెడలోకి, చేతులకి వేసుకుంటే నువ్వు ఎట్లా ఉంటావురా అన్నాడు. ఇక ఆ దెబ్బతో బంగారం నా మీద కాదయ్యా, అది నా కాళ్ళ కిందనే ఉండాలయ్యా, నాకు సహాయం చేయయ్యా, నేను ఎప్పుడు కూడా దాన్ని నా మీద ఎక్కించుకోకూడదు అని ప్రార్థన చేయటం నేర్పాడండి. మరి మీకు తెలుసా, ఈ చేతులు రెండే ఉన్నాయి, ఈ చేతులు రెండే ఉన్నాయి, 4 ఉంటే బాగుండు. గాజులు బంగారపు కదండి, ఈ మెడలో ఒకటే ఉంది హారం, 4 ఉంటే బాగుండు. వాళ్ళకు 2 ఉన్నాయి అయ్యా, నాకు ఒకటే ఉందయ్యా. 2 కాదు, వాళ్ళకంటే ఎక్కువ ఉండాలయ్యా, 4 ఉండాలయ్యా నా మెడలో. వాళ్ళ ముక్కులకు ఒకటి ఉందంటయ్యా, నాకు 2 కావాలా, ఇటు ఇటు కదండి, కాదా? ఆయన వారే బంగారం నీ ఒంటి మీద ఎక్కడుంటే అక్కడ తుప్పు పట్టుద్దిరా, మీ శరీరాన్ని తినేస్తాయిరా అని ఎప్పుడైనా చదివారా? విన్నారా? చెప్పేవాళ్ళకి తెలిస్తే కాదు, ఎందుకని వాడు తీసేస్తాక బంగారాన్ని వాడు తీసేస్తూ, అమ్మో నా చెవులు తినకూడదు, కొరికేయ పడకూడదు, నా నోరు, ముక్కు కొరికేయ పడకూడదు, నా మెడకాయ కొరికేయ పడకూడదు అని తీసేస్తారు. అవి వాళ్ళకి ఎట్లా తెలిసింది? తెలిస్తేగా బైబిల్ అయితే చదువుతాం, కానీ ఆ వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలుసుకుంటేనా కదండి. జాగ్రత్త అన్నాడు. వాక్యము ఉందా హృదయంలో? ఎంత ఉందో ముక్కు మీద కోపం, రా నీ సంగతి బయటికి, ఏం చేస్తాను, నా సంగతి ఇంకా నీకు తెలీదు అని పళ్ళు పటపటాలాడిస్తారు. ఎవరు? తిరిగి పుట్టినోళ్ళే, కొత్త జన్మ ఎత్తినోళ్ళే. వాళ్ళకు పోవు, ఇతరులకి జాగ్రత్త అన్నాడు. వాక్యము నిత్యము నిలుచును. ఉందా నీలో వాక్యం? ఉంటే ఏం చేయాలి? నేర్పు. ఏమి నేర్పుతున్నావు? క్రమశిక్షణ తెలుసా నీకు? యేసు ప్రభువుని అంగీకరించిన కుటుంబంలో భార్య ఎలాగుండాలి, భర్త ఎలాగుండాలి తెలుసా?
అది కూడా చెప్పాడు. ఒకవేళ నువ్వు విశ్వాసి అయి నీ భర్త అవిశ్వాసి అయితే వాడిని అట్లా వదిలేయి, అలా క్రియల ద్వారా అన్నాడు. ఏది క్రియలు? మన దగ్గర ఉంటేగా, ఎన్ని సంవత్సరాలున్నా క్రియల్లో ఏమైనా మార్పు ఉందా? అలాగే భర్త విశ్వాసి అయితే క్రియల ద్వారా భార్యని, ఏ క్రియలు? ఏ క్రియలు ఉన్నాయి? చదవండి వాక్యంలో. విశ్వాసి అయిన భార్య క్రియల ద్వారా భర్తని రక్షణలోకి నడిపించుకోవాలి. విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యని క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా రక్షణలోకి నడిపించుకోవాలి. విశ్వాసులైన భార్య భర్తలు క్రియల ద్వారా తమ తోబుట్టువులని, రక్త సంబంధికులని రక్షణలోకి నడిపించుకోవాలా. అలాగే విశ్వాసి అయిన భార్య భర్తలు తమ ప్రవర్తన ద్వారా తమ పిల్లలని రక్షణలోకి నడిపించుకోవాలా. అట్లా కుటుంబాలు పరలోకంలో చేరాలా. మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు చెప్పారు, మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల వలన కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయంలో పరలోకంలో ఎక్కువ సంతోషం. ప్రభువా, నేను ఆ ఒక్కళ్ళనైనా నీ కోసం ఉందా? ఎప్పుడు నా కోసమే, నా పిల్లల కోసమే, వాళ్ళ పిల్లల కోసమే. ముందు వెనక, కుడి ఎడమ, పైన కాదు, నీ కిందే కదండి. నష్టపోవద్దండి. మీరు రక్షించబడలేదు అని నేను అనను. రక్షణ పొందితే, దేవుని వాక్యం ఉంటే చేయాల్సిందేదో తెలుసుకోండి, ఏం చేస్తున్నామో చూసుకోండి. ఆయన దగ్గర మాత్రం తప్పించుకోలేమండి. ఆయన దగ్గర మాత్రం తప్పించుకోలేం. ఆ భయం కలిగి జాగ్రత్తగా, క్రొత్తగా జన్మించిన నేనైనా, మీరైనా, మరొకళ్ళైనా ఆ వాక్యమును మన హృదయములో ఉంచుకొని మన నోటి ద్వారా ఆ వాక్యమును ప్రకటిస్తూ అనేక మంది జీవితాలు పరివర్తన చెందాలి, మార్పు చెందాలి, రక్షణ పొందాలి. నీ వల్ల, నా వల్ల కాదు. అందుకొరకే దేవుడు తన పరిశుద్ధాత్మని మనలో ఉంచి మనం చెప్పాల్సింది చెబితే, మనం చేయాల్సింది చేస్తే తర్వాత ఆయన చేయటానికి రెడీగా ఉన్నాడండి. మనం చెప్పం, మనం చెయ్యం, ఇంకా ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఏమంటాం? ఉత్తమ వండాడండి, ఉత్తమ వండిదండి. వాళ్ళు వీళ్ళు మొండోళ్ళు కాదు, ముందు మనమే జగం వండోళ్ళం, మామూలు వండోళ్ళం కూడా కాదు. జాగ్రత్త. మనకి ఎట్లాంటి ట్యాబ్లెట్ వేయాలో వాడు తెలుసు, నిద్ర మొత్తం ఎట్లా రప్పించాలో బాగా తెలుసు, వాక్యాన్ని శ్రద్ధగా వినకుండా ఎలా చేయాలో బాగా తెలుసు, పాటలు పాడుతున్నా ఎంత శ్రద్ధగా ఉండాలో అని ఆయన చూస్తుంటాడు. మనం పాటలు పాడుతూనే ఉంటాం, ఇట్టిట్ట చూస్తూనే ఉంటాం కదా. ఎంత శ్రద్ధగా పాడుతున్నావు. పౌలు, శీల చెరసాల్లో ఏం చేశారంట?
చేతులకి కాళ్ళకి సంకెళ్ళేసి బొండ బిగించి దేహమంతా కొరడాలతో కొడితే వాళ్ళు ఏం చేశారంట? చెప్పండి. మరి మనం ఏం చేస్తున్నామంట? అయ్యేమి లేకపోయినా మన దృష్టి అంతా దేవుడు చూస్తున్నాడు. భయం ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. నా కోసం బహుమానం తీసుకురాబోతున్నాడు, అది పొందాలి అని ఉంటే చెప్దాం హల్లెలూయా. చెప్పానుగా, ఒకళ్ళని బాధ పెట్టడం కాదు నా ఉద్దేశం, బాగు చేయాలి. అర్థమైందా? చెప్పాడు 30 అన్నాడు, 60 అన్నాడు, 100 అన్నాడు. నా ఆశ 30తో తృప్తి చెందకూడదు, నేను చెందుతానంటే నేనేం చేయలేను. 60తో తృప్తి చెందకూడదు, చెందుతానంటే నేనేం చేయలేను. పోనీ 90 కూడా నాకు తృప్తి లేదు, 100 కావాలి. ఒక్కడు కూడా తగ్గకూడదు. నా ఆశ అది. మరి మీ ఆశ ఏంటి? సాల్లే మా బతుకులకి ఇంకా 100 ఎందుకంటారా? అర్థమైందా? నేను డిగ్రీ చదివేటప్పుడు పరీక్షలు వచ్చినాయండి, నిద్రపోకూడదు అని స్లీప్ లెస్ ట్యాబ్లెట్లు వేసుకున్నానండి. నిద్ర రాకుండా ఉండడానికి వేసుకున్నా. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ఇంట్లో ఉన్నంతసేపు నిద్ర రానియడండి. ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలన్నమాట, స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసేస్తాడు. ధన్మని ఎబ్బే మళ్ళీ ఇదొకటి. అర్థమైందా? జాగ్రత్త. వాడికి తెలుసు ఎక్కడ ఏ ట్యాబ్లెట్ వేయాలో. ఇంట్లో ఉన్నంతసేపు, లేకపోతే మరొకసారి తలనొప్పి రానేడు, ఇక్కడికి వచ్చేసరికి తలనొప్పి తెగొచ్చేస్తుంది. తలనొప్పి వచ్చేస్తుంది. ఇంక ఏ నొప్పులు రావాలి, అన్ని నొప్పులు వస్తూనే ఉంటాయి, పోతానే ఉంటాయి. అవునా? కొత్తగా జన్మించాము మనం. ఆత్మ సంబంధులమా? ఆత్మల కొరక మన ప్రయాసం. యేసు ప్రభు అన్నాడు, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ, శరీర మూలముగా జన్మించింది శరీరము. మనం ఈ లోకంలో ఉన్నంతకాలం, మనలో ప్రాణం ఉన్నంత వరకు శరీరము ఆత్మ రెండు కలిసి ఉంటాయి. ప్రాణం పోతే మాత్రం శరీరం ఆత్మ వేరైపోతాయి. శరీరం మట్టి నుంచి చేయబడింది కనుక మట్టి అయిపోతుంది. ఆత్మ దేవుని వద్ద నుంచి మనకు అనుగ్రహించబడింది కనుక దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఈ ఆత్మని లెక్క అడుగుతాడంట, తెలుసా? తలాంతులు ఇచ్చాడంట. అది కూడా ప్రభువు చెప్పాడు, వారి వారి సామర్థ్యాన్ని బట్టి, ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. మనకు కూడా ఇచ్చాడు. ఎవరికి తలాంతు ఇవ్వకుండా లేడు, అందరికి ఇచ్చాడు. నీకు 1 ఇచ్చాడా? ఆ 1ని ఉపయోగించు. 2 ఇచ్చాడా? ఉపయోగించు. 5 ఇచ్చాడా? ఉపయోగించు. యేసు ప్రభు చెప్పాడు, 5 ఇచ్చినవాడు 5 సంపాదించాడంట, 2 ఇచ్చినవాడు 2 సంపాదించాడంట, 1 ఇచ్చినవాడు రుమాల్లో చుట్టి భూమిలో పెట్టాడంట. మనం ఏం చేస్తున్నాం? ఆయన నా భూమిలో పెట్టాడు, నేను బీరువాలో పెట్టానండి అందామా? 1 ఇచ్చాడండి,
ఏంటో ఒకటి అదే ప్రార్థన. నువ్వు ఎక్కడికి వెళ్ళలేకపోవచ్చు, నువ్వు ఉన్న చోటనే చెయ్యి ప్రార్థన. ఏం చేస్తున్నావు? ఎలా చేస్తున్నావు? జాగ్రత్త అండి. చాలామందికి తెలియదండి. వాళ్ళు తెలుసుకోవాలి. ఎట్లా? మనలో దేవుని వాక్యం ఉంటే ఆ మాట చెప్తే వాళ్ళు కూడా కొంచెమైనా ఆశ పుట్టుద్ది. ప్రభు ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా? పేతురుని అన్నారట, ఈ వాక్యాన్ని మీరు ప్రకటించడానికి వీలేదు. ఈ వాక్యాన్ని ప్రకటిస్తే మిమ్మల్ని ఏం చేస్తామో చూడండి అని. అప్పుడు పేతురు గారు అన్నారట, మేము దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? మేము దేవుని మాట వింటాం కనుక చెప్పకుండా ఉండలేం, మీ ఇష్టం, మీరేం చేసుకున్నా పర్లేదు అన్నారటండి. మరి మనం ఏమంటాం? చెప్పారు కదండి ప్రకటించొద్దని, కాబట్టి మేము చేతులు కట్టుకొని కాళ్ళు ముడుచుకొని లేదా కుర్చీలో కూర్చొని లేదా మంచం మీద పడుకొని రాబోతున్నాయి అట్లాంటి దినాలు కూడా. కాబట్టి ఏం చేయాలి? ఎలాగుండాలి? ఆషామాషి కాదండి. ఎప్పుడు శరీరం కోసమేనా మన తపన అంతా? ఆత్మ కోసం 7 ఆత్మనిచ్చాడు, 9 ఆత్మవరాలు ఇచ్చాడు. ఆత్మఫలం ఫలించండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము ఉన్నాయా? ఉందా ఆత్మఫలం? జాగ్రత్త అండి. ప్రభు ఈ రోజున అందరూ క్రొత్తగా జన్మించాలి. దేవుని రాజ్యాన్ని చూడాలి అంటే క్రొత్తగా జన్మించాలి. చేరాలి అంటే ఆయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది చేయాలి, అప్పుడు చేరతావు. చెయ్యకుండా ఆయన ఊరుకోడు. నువ్వేం చేశావు? కయ్యని అడిగాడు తెలుసా, నువ్వు చేసిన పని ఏంటి అని. మరి మనల్ని అడగడా? అదే సామెతల్లో చెప్పాడు. ఎలా చేస్తున్నావు? సోమరితనంతో చేస్తున్నామా? శ్రద్ధగా చేస్తున్నామా? ఎలా చేస్తున్నావు? మోసపోవద్దండి. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆయన ఊరుకోడు. కొత్తగా జన్మించారు, నేను కాదనట్లా. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నాడు ప్రభు. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, నేను మీకు నేర్పుతా. ప్రభు ఎలా ఉన్నా నేను ఏదో చేశానా? ఏం చేశాం అడగడా? ఆ రోజు నోరెత్తలేవు, తలకాయ కూడా ఎత్తలేవు. జాగ్రత్త. ప్రభు ఈ రోజున నేను ఎలా ఉన్నా, ఏం చేయాలి, ఏం చెప్పాలి నాకు నేర్పించు.
ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి. మన ఇష్టమే, మన ఆలోచనలే, మనం దోచిందే అన్నాడు. అడ్డుబండలుగా ఉండకండి అని. అడ్డుబండలుగా ఉండొద్దు, ఆత్మ సంబంధులుగా ఉండండి, ఆత్మ పూర్ణులుగా ఉండండి, ఆత్మ చేత నడిపించబడుతూ ఉండండి. కాబట్టి ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను అన్నాడు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు, చెప్పండి ఎవరు? దేవుని కుమారుల. మనం పిల్లలమా కుమారులమా? మాకు ఇంకా అదే తెలియలా. మీరేమో కుమారులు అంటున్నారు. మనం దేంతో నడిపిద్దాం? చూసుకున్న బలం, చూసుకున్న శక్తి. ఒక ఆయన అన్నాడటండి, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. వినిపించుచు నది కేకనాకు, 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 కేకనాకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు నీ సేవకు. ధనమంతా పోయాక, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది నీ సేవకు. ఏమిద్దా? బొచ్చ, ఖాళీ బొచ్చిచ్చి నాలాగా నువ్వు కూడా అడుక్కోయా. ఎందుకంటే నేను అందరిని అడుక్కుంటున్నాను, నువ్వు కూడా అడుక్కోయా. నాకున్న ధనం అంతా నా కొరకే, నా కొరకే, నా కొరకే. ఎంత తిన్నా, ఎంత తాగినా, ఎన్ని ధరించుకున్నా, ఎన్ని వేసుకున్నా తృప్తి లేదయ్యా. అంత దానికోసమే. అంత పోయినాక బలం ఉన్నంతకాలం నా కోసమే. అంత అయిపోయినాక కళ్ళు కనబడట్లా, చెవులు వినపడట్లా, చేతులు వణుకుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. అయ్యా ఇప్పుడు నీ ఇష్టమయ్యా, నన్ను వాడుకోయ్యా. సరే వాడుకుంటాడు. రారా అంటాడు. కాళ్ళు వణుకుతున్నాయి అయ్యా, ఏమి నడుస్తానయ్యా. పట్టుకోరా అంటాడు. చేతులు వణుకుతున్నాయ్యా, ఏం పట్టుకోమంటావయ్యా. చెప్పురా అంటాడు.
ఏం చెప్పమంటావయ్యా, నోరంతా అయిపోయిందయ్యా. ఆ మాటలు ఈ మాటలు చెప్పటానికి, ఆ పాటలు ఈ పాటలు పాడటానికి. ఇప్పుడు నోరంతా ఏమైందయ్యా, బలమంతా ఏమైంది, ధనమంతా ఏమైంది అంటున్నాడు. హృదయారణ్యములోనే కృంగిన సమయములో, హృదయారణ్యములోనే కృంగిన సమయములో. జాగ్రత్త అండి, మన బతుకులు ఎప్పుడేమవుతాయో తెలీదు. ఎలా రాలిపోతామో, ఎలా మట్టైపోతామో తెలీదు. కాబట్టి అన్నాడు, యవనుడా నీ యవన కాలమందు సంతోషించు. అయితే ఒకరోజు వస్తుంది, నిన్ను అడుగుతాడు లెక్క. అప్పుడు జాగ్రత్త పడి అన్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటా, నేను నా సంక పెట్టుకొని నిన్ను కాపాడుతుంటాను రా. కాబట్టి సోదరుడా సోదరి, కొత్తగా జన్మించారు మీరు, నేను కాదన్నట్లా. ఆత్మ సంబంధులా శరీర సంబంధులా? చదవండి వాక్యం. శరీర సంబంధమైనది మరణం, ఆత్మ సంబంధమైనది నిత్య జీవం. ఇప్పుడు ఆత్మల రక్షణ కొరకు కొన్ని ఆత్మలైన పరలోకం చేరాలి. కాబట్టి ఎలా ఉండాలి? నీ ఆత్మ నన్ను నింపగా, నీ కృపలో బలముందగా. నీ ఆత్మ నన్ను నింపగా, నీ కృపలో బలముందగా. నీ వశమై నేనుండగా, నాయందే నీ ఉండగా. నీ వశమై నేనుండగా, నాయందే నీ ఉండగా. నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి వారిన్నడిపింతును. నా ప్రభువా నీ కొరకే ప్రార్థించి వారిన్నడిపింతును. నశించు ఆత్మలెనో నా చెంతనేయుండగా, నా ప్రభువ నాకిమ్మయా. నీ హృదయ భారంబును నా ప్రభువ నాకిమ్మయా. నీ హృదయ భారంబును. జాగ్రత్త పడదామండి. యేసుప్రభు అన్నారు, శరీర మూలముగా జన్మించింది శరీరం, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మ. మీరు ఆత్మ మూలముగా జన్మించారు, నేను కాదనట్లా. అయితే ఏం చేయాలి? శరీర క్రియలని చంపివేయాలి. తెలుసా? ఆత్మ చేత శరీర క్రియలని చంపండి, అప్పుడు మీరు బ్రతుకుతారు, ఆత్మ సంబంధులుగా నడుస్తారు, ఆత్మపూర్ణులుగా ఉంటారు. ఆత్మల రక్షణ కొరకు మీ ప్రయాసం మీరు పడతారు. తర్వాత నా వంతు పని నేను చేస్తాను.
జాగ్రత్త పడదామండి. ఒక్క ఆత్మ మారు మనస్సు పొందితే పరలోకంలో సంతోషమంట. మారు మనస్సు పొందిన ఆత్మ మంచి ఫలాలు ఇస్తే నరకబడకుండా ఉంటుందటండి. తెలుసా విషయం? మారు మనస్సు పొందిన వ్యక్తి చెట్టయి మంచి ఫలాలు ఇస్తేనే నరకబడకుండా ఉంటుందంట. తెలుసా తెలీదా? నేనేమన్నా అబద్ధం చెప్పానా? మంచి ఫలాలు ఉన్నాయా? ఖచ్చితంగా చెప్పాడండి. మంచి ఫలాలు లేకపోతే నరకబడి అట్లా ఉండొద్దండి. మనం అట్లా ఉండొద్దు. ఆయనకి ఇష్టమైన ఫలాలు, మంచి ఫలాలు, శ్రేష్టమైన ఫలాలు ప్రభువుకి ఇద్దాం, సంతోషపరుద్దాం, ప్రభుతో సంతోషిద్దాం. దేవుడు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నాగేశ్వర్ ప్రార్థన చేయాలి. ప్రభు పరిశుద్ధుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మా ప్రియులు జితేంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబం ఏర్పాటు చేస్తున్న స్థుతి కూడికలో నాయన మీ దాసుని మీ ఆత్మతో నింపి మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పిన దేవుడు, శరీరముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలకముగా జన్మించింది ఆత్మయు ఉన్నది అని చెప్పారు. నాయననికి స్తోత్రాలు. ఆత్మచేత శరీర క్రియలను చంపితేనే తప్ప మేము బ్రతకలేమని మీరు సెలవిస్తున్నారు. నాయనానికి వందనాలు. ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక సంగతులను నాయన మేము ఆత్మ మూలముగా ఎలాగ జరిగించాలో ఎప్పుడు మరి నీ సన్నిధికి రాగలమో మీరు తెలియజేస్తూ ఉన్నారు. నాయన మరి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది అంటున్నారు. ఆత్మ మూలముగా జన్మించిన మేము ఆత్మఫలాలు ఫలించాలని, మంచి ఫలాలు ఫలించాలని, అవి నీకు ఇష్టమైనవిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. తండ్రి, మీకు స్తోత్రాలు. శరీర క్రియలను మేము విసర్జించాలని కోరుకుంటా ఉన్నారు. తండ్రి, మీకు స్తోత్రాలు. అయితే అపవాది నాయన శరీరము ద్వారా మమ్మల్ని నాయన పడవిదవేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవునికి భయపడి అపవాదిని ఎదిరించిడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడని చెప్పారు. నా ఎద్దుకు రండి, అప్పుడు నేను మీ ఎద్దుకు వస్తానన్నారు. మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్దు నేర్చుకునిడి అన్నారు. నాయన మీకు వందనాలు. మీరేం చెప్పమన్నారో అవి చెప్పడానికి, ఏం చేయమన్నారో అవి చేయడానికి మాకు సహాయం చేయండి. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నారు. వారి అందమంతా ఈ గడ్డి పువ్వు వల్లే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును. దేవుని వాక్యము నిరంతరము నిలిచినట్టున్నారు. ప్రభానికి స్తోత్రాలు. నీ వాక్యము శక్తి గలది, నీ వాక్యము ప్రభావము గలది. ఆయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాబట్టి నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకోవడానికి, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాక్యానుసారంగా మేము నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు నాయన, కుటుంబాన్ని ప్రేమించి నాయన గత 41 సంవత్సరాలు మరి జితేంద్ర గారిని ప్రేమించి నాయన సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించేందుకు నీకు స్తోత్రాలు. కాబట్టి తన ఆత్మీయ జీవితంలో ఎలాగ జీవించాలో, ఎలాగ నీకు మహిమ తేవాలో అనేక సంగతులు నాయన తనతో పాటు మేమందరం కూడా వినింటుండగా ప్రభా ఆ విధంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని దీవించండి. తన భార్యను బట్టి, బిడ్డలను బట్టి, తల్లిగారిని బట్టి, తమ్ముడిని బట్టి, నాయన అక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. తండ్రి, బంధుమిత్రులందరిని బట్టి, చేరువచ్చిన సంఘస్థులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రభా, ఈ వాక్యమిత్ర మీద ఆశని ఇంకా మీ ఏడంతల ఆత్మతో అభిషేకించండి. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. విత్తబండ వాక్యానికి నీరు కట్టండి, ఫలింపచేయండి. ఆకాశం నుండి వర్షం భూమి మీదకి వచ్చి అది వ్యర్థముగా ఎలాగ మరలి వెళ్ళదో అలాగ నా వాక్యం ఉంటుందని సెలవిచ్చారు. కాబట్టి ఆత్మఫలాలు ఫలిస్తూ ఆత్మవరాలు కలిగి ఆయన ఆత్మ నడిపింపులో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని
వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఇప్పటివరకు మీరు చేసిన సహాయం అంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఇక ముందున కార్యక్రమంలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచమని సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆపాదించుకోమని మా ప్రభువును మా రక్షకుడుని ప్రియకుమారుడునైన యేసు ప్రభు వారి దివ్యనామం బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న మనకు సకల పరిశుద్ధులకి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతి కొడుకును ఏర్పాటు చేసిన జితేంద్రకి, భార్యకి, సంతానానికి, తల్లికి, తోబుట్టువులకి, బంధువులకి కూడా సదాకాలము తోడయుండి కుటుంబాలుగా మహిమ దాకా నడిపించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలని